20 లక్షల అప్పు కోసం కన్న బిడ్డను అమ్మేసిన తండ్రి సవతి తల్లి. 45 ఏళ్ల బీఆర్ఎస్ నేతతో బలవంతంగా పెళ్లి. జనగామ జిల్లా బచ్చన్నపేటలో దారుణం. మహిళా కమిషన్ ఆశ్రయించిన యువతి న్యాయం చేయాలని వేడుకోలటిగా. సో ఇదంతా దారుణం అంటే ఈ విషయం అండి. 20 లక్షల కోసం కన్న బిడ్డను అమ్మేసిన తండ్రి సవతి తల్లి. 45 ఏళ్ల బీఆర్ఎస్ నేతతో బలవంతంగా పెళ్లి చేసిరట్టుగా. బలవంతంగా పెళ్లి చేసిరు. ఎంత దారుణమైన విషయం అంటే ఒకసారి ఆ వార్త చూద్దామండి. సో 4వ పేజీలో ఆ వార్త చూద్దాం ఒకసారి. ఎంత దారుణమైన విషయము. సో చూడండి, 20 లక్షల అప్పు కోసం కన్నబిడ్డను అమ్మేసిన తండ్రి సవతి తల్లి. 40 అంటే ఇక్కడ అప్పు తీర్చేందుకు కన్యాశుల్కాన్ని తలపించే విధంగా ఓ తండ్రి సవతి తల్లి 18 ఏళ్ల బిడ్డను 45 ఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. ఈ అమానుష ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేటలో చోటు చేసుకుంది. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన రాకేష్ గౌడ్ కొన్నేళ్ల క్రితం ఓ ఎస్టీ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రస్తుతం 18 ఏళ్ల కూతురు ఉంది. కొంతకాలం క్రితమే ఆ ఎస్టీ మహిళను వదిలించుకున్న రాకేష్ తన సామాజిక వర్గానికి చెందిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే రాకేష్ సవతి తల్లి కలిసి తమకు ఉన్న 20 లక్షల అప్పు తీర్చేందుకు స్థానికంగా ఉన్న ఆవుల ప్రశాంత్ రెడ్డి అనే ఒక బీఆర్ఎస్ లీడర్ అడిగారు. ఆవుల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ లీడర్ తమ బిడ్డను ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. తనకు 2 లక్షల అప్పు కావాలని ప్రశాంత్ రెడ్డి వద్దకు రాకేష్ గౌడ్ వెళ్ళగా, నీకు ఉన్న అప్పు అంతా నేను తీరుస్తా అంటే 20 లక్షల అప్పు తీరుస్తానన్నాడు. ఆయనగా 20 లక్షల అప్పు తీరుస్తా, నాకు నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పడంతో రాకేష్ గౌడ్ అది ఒప్పుకున్నాడు. రాకేష్ గౌడ్ సవతి తల్లి ఇద్దరు కలిసి ఆ పెళ్లి చేసుకోకపోతే విషం ఇచ్చి చంపేస్తామని యువతను బెదిరించారు. సో తప్పలేదు, భయపడ్డది, బెదిరించిర్రు అప్పు తీరుతుందని చెప్పి. సో బెదిరిస్తే ఆమెకు తప్పగా ఆమె పెళ్లి చేసుకుంది. సో ఈ నెల 8న స్థానికంగా ఉన్న ఓ గుడిలో ప్రశాంత్ రెడ్డికి ఆ యువతికి బలవంతంగా పెళ్లి చేసి ప్రశాంత్ రెడ్డి ఇంటికి పంపించారు. పెళ్లి ఇష్టం లేకపోవడంతో తన స్నేహితుల సహాయంతో తప్పించుకున్న బాధిత యువతి శనివారం హైదరాబాద్లోని మహిళా కమిషన్ ఆశ్రయించింది. ఆదివారం రంగారెడ్డి జిల్లా కోర్టు వద్దకు చేరుకొని తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించింది. తనకు మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరింది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆ యువత తరపున న్యాయవాది గ్యార సతీష్ తెలిపారు. ప్రశాంత్ రెడ్డి నుంచి తప్పించుకునేందుకు సహకరించిన ఆ యువతి స్నేహితులపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారని ఆయన చెప్పారంటూ చూస్తున్నాం. సో ఆ ఫ్రెండ్స్ వాట్సాప్ ఫ్రెండ్స్కి మాత్రం వాట్సాప్ చెప్పాలి. ఈరోజు ఒక ఏమంటారు, ఒక పంజరం నుంచి ఆమెను విడిపించినట్టే, ఒక జైలు నుంచి ఆమెను విడిపించినట్టే ఈరోజు ఆమెకు ఒక స్వేచ్ఛను కల్పించినట్టే వీళ్ళు ఫ్రెండ్స్. సో ఈ బాధితురాలు అంటే ఈ మహిళ కూడా గ్రేట్ అని చెప్పాలి. ఈమె కూడా ఏదో విధంగా తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సో ఇంత అన్యాయం చేసిండు. సో ఆ తండ్రిని ఆ సవతి తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని తీసుకుపోయి కేసులు నమోదు చేసి జైల్లో వేయాలి. సో నీ అప్పు కోసం 18 ఏళ్ళ నీ కూతురిని పావుగా వాడినామంటే ఏం చెప్పాలి? ఇక చాలా దారుణం జరుగుతున్నాయి, చంపుతూ ఉన్నారు. ఒక రకం కాదు ఇక. సో రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో బాధితురాలకు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. ఆ ప్రశాంత్ రెడ్డి అనే అతని మీద కూడా కేసు నమోదు చేసి అతను కూడా జైలుకు పంపించాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ బాధితురాలకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు ఆ 18 ఏళ్ళ మహిళని.